Guru. Hi friends, good morning. Welcome to C Guru Academy. This is Dr. Harinath Reddy, Director Shankaran AI Study Circle, Senior Polity Faculty. ఈరోజు మనం గ్రూప్ 2లో భాగంగా న్యాయ వ్యవస్థకి సంబంధించి ఒక అంశం గురించి లోతుగా చర్చిద్దాం. సో టాపిక్ ఏంటంటే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, దానికి సంబంధించిన వివాదాలు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, దానికి సంబంధించిన వివాదాలు. సో ఉదాహరణకి మనకు 2015లో 4వ జడ్జి కేసు అన్న వ్యాజ్యంలో సుప్రీంకోర్టు 99వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ విరుద్ధం అని కొట్టివేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన నేపథ్యం ఏంటో చూద్దాం. 99వ రాజ్యాంగ సవరణ చట్టం 2014లో చేయబడింది. 99వ రాజ్యాంగ సవరణ చట్టం 2014లో చేయబడింది. ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయడం వల్ల 2015లో ఈ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం అని 5 న్యాయమూర్తులు గల ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఈ ధర్మాసనంలో మనకు జస్టిస్ కేహర్ ఒక న్యాయమూర్తి, జస్టిస్ కేహర్ తర్వాత జస్టిస్ గోయల్, జస్టిస్ లోకూర్, జస్టిస్ జోసెఫ్, జస్టిస్ చలమేశ్వర్ జస్టిస్ చలమేశ్వర్ అంటే ఈ 5 న్యాయమూర్తుల్లో జస్టిస్ చలమేశ్వర్ 99వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగబద్ధమే అని చెప్పడం జరిగింది. అంటే 99వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? జాతీయ న్యాయ నియామకాల కమిషన్కి సంబంధించింది. సో మనం ఇంగ్లీష్లో దీన్ని ఎన్జేఏసి అంటాం, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ జాతీయ న్యాయ నియామకాల కమిషన్. అంటే 99వ రాజ్యాంగ సవరణ చట్టం జాతీయ స్థాయిలో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే జాతీయ న్యాయ నియామకాల కమిషన్ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల నియామానికి సంబంధించి సిఫార్సులు చేయడం జరుగుతుంది. సో ఈ జాతీయ న్యాయ నియామకాల కమిషన్లు ఎవరెవరు సభ్యులు ఉంటారు ఇవన్నీ మనం తర్వాత చర్చిద్దాం. అయితే ఈ జాతీయ న్యాయ నియామకాల కమిషన్కి సంబంధించి 99వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగంలో 3 కొత్త అధికరణలు చేర్చడం జరిగింది. 124A, 124B, 124C మరియు 2014లో ఎన్జేఏసి చట్టం 2014 ఇది కూడా పార్లమెంటు సాధారణ చట్టం చేయడం జరిగింది. అంటే జాతీయ న్యాయ నియామకాల కమిషన్కి సంబంధించి ఒక రాజ్యాంగ సవరణ చట్టం, ఒక సాధారణ చట్టం 2 చేయబడ్డాయి. రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో 3 అధికరణలు చేర్చడం జరిగింది. 124A, 124B, 124C. అలానే పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఒక సాధారణ చట్టం కూడా చేయడం జరిగింది. అది జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం 2014. అయితే 2015లో సుప్రీంకోర్టు తన తీర్పులో ఈ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, ఈ న్యాయ నియామకాల చట్టం కూడా రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో 99వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏంటి? సుప్రీంకోర్టు ఎందుకు ఈ తీర్పును కొట్టివేయడం జరిగింది? ఇవన్నీ మనం లోతుగా చర్చిద్దాం. అయితే ముందుగా భారత రాజ్యాంగంలో ఉన్న అధికరణలు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఏం చెప్తున్నాయో చూద్దాం. సో సుప్రీంకోర్టు, హైకోర్టు మనం ఉన్నత న్యాయస్థానాలు అంటాము. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి
రాజ్యాంగంలోని పొందుపరిచిన అంశాలేంటో చూద్దాం. సో ఉదాహరణకి మనకు రాజ్యాంగంలో అధికరణ 124(2) అధికరణ 124(2) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం గురించి చెప్తుంది. అలానే అధికరణ 217 క్లాస్ 1 అధికరణ 124 క్లాస్ 2 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం గురించి చెబితే అధికరణ 217 క్లాస్ 1 హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియ గురించి చెబుతుంది. అలానే అధికరణ 222 క్లాస్ 1 అధికరణ 222 క్లాస్ 1 ఇది హైకోర్టు న్యాయమూర్తుల యొక్క బదిలీ గురించి చెప్తుంది. అధికరణ 222 క్లాస్ 1 హైకోర్టు న్యాయమూర్తులను ఒక హైకోర్టు నుంచి మరొక హైకోర్టుకి బదిలీ చేయడం గురించి చెబుతుంది. సో ముందుగా మనము ఈ 3 అధికరణలకు సంబంధించి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలేంటో చూద్దాం. ఆ తరువాత ఈ 3 అధికరణలను వ్యాఖ్యానిస్తూ సుప్రీంకోర్టు ఎన్నో తీర్పులు ఇవ్వడం జరిగింది. మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్క తీర్పుని లోతుగా అధ్యయనం చేద్దాం. ఉదాహరణకి మీరు మొదటి అధికరణ తీసుకున్నట్లయితే అధికరణ 124 క్లాస్ 2. సో ఈ అధికరణ ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి మరియు హైకోర్టు మరియు సుప్రీంకోర్టుకు సంబంధించిన ఇతర న్యాయమూర్తులను సంప్రదించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించడం జరుగుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు, ఎలా నియమిస్తారు? సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో అత్యధిక సీనియారిటీ కలిగిన న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరుగుతుంది. అంటే సుప్రీంకోర్టులో ఉన్న మొత్తం న్యాయమూర్తుల్లో ఎక్కువ సీనియారిటీ కలిగిన న్యాయమూర్తి సాధారణంగా ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడతాడు. అంటే రాష్ట్రపతి ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యధిక సీనియారిటీ గల వ్యక్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరుగుతుంది. అంటే సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మినహా మిగతా న్యాయమూర్తులను రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి మరియు హైకోర్టు సుప్రీంకోర్టుకు సంబంధించిన ఇతర న్యాయమూర్తులలో కొందరిని సంప్రదించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియామకం చేస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తాడు. రాష్ట్రపతి అంటే తన విచక్షణ అధికారమా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే భారతదేశము పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. సో రాష్ట్రపతి క్యాబినెట్ సలహా మేరకు మాత్రమే తన విధులు నిర్వర్తిస్తాడు, కొన్ని సందర్భాలను మినహాయించినట్లయితే. అంటే ఒక రకంగా ఉన్నత న్యాయస్థానాల్లోని సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను నియమించే ప్రక్రియలో వాస్తవానికి కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటే ప్రధానమంత్రి అధ్యక్షతన గల క్యాబినెట్ రాష్ట్రపతికి సూచించిన సలహా మేరకు రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి మరియు హైకోర్టు సుప్రీంకోర్టులోని ఇతర న్యాయమూర్తులను సంప్రదించి నియామకం చేయడం జరుగుతుంది. ఇది రాజ్యాంగంలో 124 క్లాస్ 2 అధికరణలో పొందుపరిచిన సమాచారం. అలానే అధికరణ 217 క్లాస్ 1 సో ఈ అధికరణ దేనికి సంబంధించింది? హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించింది. అంటే మనకు భారతదేశంలో ఇప్పటి వరకు 25 హైకోర్టులు ఉన్నాయి. ప్రతి హైకోర్టులోని న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తాడు. అంటే రాజ్యాంగంలో పొందుపరిచిన సమాచారం ఇది. సో ప్రతి హైకోర్టులో ఉన్న న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తాడు. రాష్ట్రపతి నేరుగా నియమిస్తాడా? లేదు. రాష్ట్రపతి ఒక హైకోర్టు న్యాయమూర్తిని నియమించేటప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తాడు, ఆ రాష్ట్ర హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తాడు మరియు ఆ రాష్ట్ర గవర్నర్ను కూడా సంప్రదిస్తాడు. అంటే రాష్ట్రపతి, ఇక్కడ కూడా రాష్ట్రపతి అంటే కేంద్ర క్యాబినెట్
సలహా మేరకు రాష్ట్రపతి, రాష్ట్రపతి విచక్షణ అధికారం కాదు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం అనేది రాష్ట్రపతి విచక్షణ అధికారం కాదు. రాష్ట్రపతి తన నిర్ణయాన్ని స్వయంగా తీసుకోడు. కేంద్ర కేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి, ఆ రాష్ట్ర గవర్నర్ని సంప్రదించి ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిని నియమించడం జరుగుతుంది. సో ఇది అధికరణ 217 క్లాస్ 1లో ఉన్న సమాచారం. అలానే అధికరణ 222 క్లాస్ 1, అధికరణ 222 క్లాస్ 1. సో అధికరణ 222 క్లాస్ 1 ఏం చెప్తుందంటే, ఒక హైకోర్టు న్యాయమూర్తిని ఒక హైకోర్టు నుంచి మరొక హైకోర్టుకి బదిలీ చేయాలంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి బదిలీ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా రాష్ట్రపతి బదిలీ చేయడం అంటే కేంద్ర కేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి ఒక రాష్ట్ర న్యాయమూర్తిని, ఒక రాష్ట్ర హైకోర్టులోని న్యాయమూర్తిని ఒక హైకోర్టు నుంచి మరొక హైకోర్టుకి బదిలీ చేయడం జరుగుతుంది. సో మనకు రాజ్యాంగంలో ఈ 3 అధికరణలకు సంబంధించిన సమాచారం ఇది. అయితే ఈ 3 అధికరణలు సుప్రీంకోర్టు ఏ విధంగా వ్యాఖ్యానించిందో మనం చూద్దాం. అది చూసే ముందు మన రాజ్యాంగ నిర్మాణ సభ అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం. సో ఇందులో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన జరిగిన వాదనలోని సారాంశం ఏంటి? ఉదాహరణకి బిఎన్ రావు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సలహాదారు, అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఇతను సూచించిన సూచన ఏంటంటే, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తరువాత ఈ సలహాని, ఈ సిఫారసుని రాజ్యసభలో 2/3 వంతు మంది ఆమోదించాలి. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తిని నియమించేటప్పుడు రాజ్యసభ ఆమోదం కూడా తీసుకోవాలి. రాజ్యసభ ఆమోదం అంటే ఎంత మెజారిటీతో? మొత్తం సభ్యుల్లో 2/3 వంతు మంది దాన్ని ఆమోదించాలి అని సూచన చేయడం జరిగింది. కానీ దీన్ని చివరిగా మనం రచించుకున్న రాజ్యాంగంలో పొందుపరచలేదు. తరువాత మనకు 1950 నుంచి 1982 వరకు ఒక ఫేస్గా తీసుకోవచ్చండి. మళ్ళీ 1982 నుంచి 1993 వరకు రెండవ ఫేస్ అనొచ్చు మనము. తర్వాత 1993 నుంచి ప్రస్తుతం వరకు మూడవ ఫేస్గా తీసుకోవచ్చు. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖకు ఉన్న అధికారాలేంటి? సో రాజ్యాంగం తర్వాత రాజ్యాంగ నిర్మాణ సభలో మీరు చేసిన వాదనల్ని గమనించినట్లయితే, లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిప్రాయాల్ని మీరు దృష్టిలోకి తీసుకున్నట్లయితే, రాజ్యాంగంలో ఏం చెప్పబడిందంటే, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించే క్రమంలో కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖను సంప్రదిస్తుంది. అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో కార్యనిర్వాహక శాఖకు పాత్ర ఉంది, న్యాయశాఖ కూడా పాత్ర ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. ఎవరిని సంప్రదించి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి, అలానే మరికొందరిని సంప్రదించి నియామకాలు చేయడం జరుగుతుంది. అయితే
ఇక్కడ కార్యనిర్వాహక శాఖ మరియు న్యాయశాఖ మధ్య ఈ న్యాయమూర్తుల నియామకాల్లో ఎవరి పాత్ర ఎక్కువగా ఉంది అనేది గమనించినట్లయితే ఇద్దరికి సమాన పాత్ర ఉంది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో కార్యనిర్వాహక శాఖకు న్యాయశాఖకు సమాన అధికారాలు కలిగి ఉన్నాయి. అంటే కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖను సంప్రదించిన పిదప కార్యనిర్వాహక శాఖ మరియు న్యాయశాఖ రెండు శాఖలు పరస్పరం ఆమోదిస్తే ఆ నియామకం చెల్లుబాటు అవుతుంది. సో కార్యనిర్వాహక శాఖ ఆమోదించాలి, న్యాయశాఖ కూడా ఆమోదించాలి. సో రెండు శాఖలు ఆమోదించిన తరువాతనే ఆ నియామకం చెల్లుబాటు అవుతుంది. సో మనకు 1950 నుంచి 1982 వరకు 1950 నుంచి 1982 వరకు సాధారణంగా ఈ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదులు నియమించే క్రమంలో ఇలానే జరిగింది. ఎలా జరిగింది? కార్యనిర్వాహక శాఖ అంటే రాష్ట్రపతి కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగం. సో రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి, అంటే కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖను సంప్రదించిన పిదప కార్యనిర్వాహక శాఖ అభిప్రాయం, న్యాయశాఖ అభిప్రాయం ఒకే రకంగా ఉన్నట్లయితే, ఇద్దరికీ సమ్మతి అయినట్లయితే, ఇద్దరు అభిప్రాయాలు పరస్పరం ఒకే రకంగా ఉన్నట్లయితే నియామకాలు చెల్లుబాటు అయ్యేవి. అంటే 1950 నుంచి 82 వరకు మనకి ఎటువంటి సమస్యలు తలెత్తలేదు. ఎందుకంటే కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖను సంప్రదించింది. సంప్రదింపులు జరిపిన తర్వాత ఇద్దరు అంగీకరించిన తర్వాత ఆ నియామకాలను చేపట్టడం జరిగింది. సో మనము సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు, వాటికి సంబంధించిన వ్యాజ్యాల్ని చూద్దాం. సో మొదటిసారిగా 1974లో షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. సో ఇది 1974 అండి. 1974లో షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు నియమించే క్రమంలో కార్యనిర్వాహక శాఖ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా పాటించాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించే క్రమంలో కార్యనిర్వాహక శాఖ అంటే రాష్ట్రపతి, కేంద్ర కేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి ఆయన అభిప్రాయాన్ని తప్పనిసరిగా పాటించాలి అని చెప్పడం జరిగింది ఈ కేసులో. తర్వాత 1982లో ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటాం. ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీన్నే మనము మొదటి జడ్జి కేసు లేదా ఫస్ట్ జడ్జి కేసు అని కూడా అంటాం. సో ఈ కేసులో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో 7 న్యాయమూర్తులు ఉన్నారండి. 7 న్యాయమూర్తులు ఉన్నారు. సో ఇది చాలా ముఖ్యమైన కేసు. దీన్ని మనము జడ్జెస్ ట్రాన్స్ఫర్ కేసు అని కూడా అంటారు. జడ్జెస్ ట్రాన్స్ఫర్ కేస్ అని కూడా అంటారు. సో దీన్ని మొదటి జడ్జి కేసు అని కూడా అంటారు. ఫస్ట్ జడ్జి కేస్ లేదా జడ్జెస్ ట్రాన్స్ఫర్ కేస్. ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో మొదటి కేసు ఏంటి? షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తన అభిప్రాయాలను ఇలా వ్యక్తీకరించింది. ఏంటి అభిప్రాయాలు? కేంద్ర కేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి అతని సలహాను తప్పనిసరిగా పాటించాలి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే నేను ఇదివరకు చెప్పినట్లు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1950 నుంచి 1982 వరకు 1950 నుంచి 1982 వరకు ఈ మధ్యకాలంలో
కేంద్ర కేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి పరస్పర ఆమోదయోగ్యంతో సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు నియమించడం జరిగింది. అంటే ఇక్కడ వివాదం తలెత్తలేదు. కార్యనిర్వాహక శాఖకి న్యాయశాఖకి మధ్య విభేదాలు వచ్చి వివాదాలు తలెత్తలేదు. సో మొదటిసారిగా అంటే కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖకు గల సమాన అధికారాలు అనేవి ఈ 1982లో ఇచ్చిన తీర్పు వల్ల ఆ సమాన అధికారాల్లో సమతుల్యత దెబ్బతినింది. అంటే 1950 నుంచి 52 వరకు కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖకు సమాన ప్రాధాన్యత ఉన్నది. సో అటు కార్యనిర్వాహక శాఖకు కానీ లేదా ఇట్లా న్యాయశాఖకు కానీ వీటో అధికారం లేదు. ఇద్దరూ పరస్పరం అంగీకరించినట్లయితే నియామకాలు చేయవచ్చు. మొదటిసారిగా ఈ సమతుల్యత ఈ మొదటి జడ్జి కేసులో ఆ సమతుల్యత కోల్పోవడం జరిగింది. సో దీన్ని మనం ఏమంటామంటే ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మొదటి జడ్జి కేసు, ఫస్ట్ జడ్జి కేసు. సో ఈ తీర్పు వెలువరించిన ధర్మాసనంలో 7 న్యాయమూర్తులు ఉన్నారండి. 7 న్యాయమూర్తులు ఉన్నారు. 4/3 మెజారిటీతో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. 4/3 మెజారిటీతో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని జడ్జెస్ ట్రాన్స్ఫర్ కేసు అని ఎందుకు అంటున్నారు? జడ్జెస్ ట్రాన్స్ఫర్ కేసు అని కూడా ఎందుకు అంటున్నారు? ఇందిరాగాంధీ ప్రభుత్వం సరైన కారణాలు లేకుండా ప్రజాహితం కొరకు కాకుండా న్యాయమూర్తులను ఎస్పెషల్లీ హైకోర్టు న్యాయమూర్తులను ఒక హైకోర్టు నుంచి మరొక హైకోర్టుకి బదిలీ చేయడం జరిగింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తులను ఒక హైకోర్టు నుంచి మరొక హైకోర్టుకి సరైన కారణాలు లేకుండా వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో భాగంగా వారిని బదిలీ చేయడం జరిగింది. సో దీన్ని సవాల్ చేస్తూ కార్యనిర్వాహక చర్యని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అదే జడ్జెస్ ట్రాన్స్ఫర్ కేసు అని కూడా చెప్తాం. అయితే ఇందులో ఒకసారి వాదనలు చూద్దాం. సో రాజ్యాంగంలోని అధికరణల సారాంశం ఏంటి? మనం ఇందాక చెప్పుకున్నాం. అధికరణ 124 క్లాస్ 2, అధికరణ 217 క్లాస్ 1, అధికరణ 222 క్లాస్ 1. సో ఈ మూడింటి సారాంశం ఏంటి? కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖను సంప్రదించి నియామకాలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాలి. అయితే 1950 నుంచి 82 వరకు కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ మధ్య సంప్రదింపులు జరిగిన తర్వాత ఇద్దరూ ఆమోదించినట్లయితే ఆ నియామకాలు చెల్లుబాటు అయ్యేవి. కాకపోతే మొదటిసారిగా సుప్రీంకోర్టు తన అభిప్రాయాల్ని ఈ విధంగా చెప్పింది. మనము 1982లో మొదటి జడ్జి కేసు అని చెప్పబడే ఎస్పీ గుప్తా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే న్యాయశాఖని కార్యనిర్వాహక శాఖతో పోల్చినట్లయితే కార్యనిర్వాహక శాఖ ప్రజలకు ఎక్కువ జవాబుదారీగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నికైన ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లేదా ఇంకా ముందుగా ప్రజల ముందుకు వెళ్ళి ప్రజల మద్దతును కూడగట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఎన్నికల్లో పాల్గొనాలి, ప్రజల మద్దతు కూడగట్టాలి. కానీ ఒక సుప్రీంకోర్టు జడ్జు లేదా హైకోర్టు జడ్జు ఒకసారి నియమించబడితే తను రిటైర్ అయ్యేంత వరకు తనని పదవి నుంచి తొలగించడము దాదాపు అసాధ్యము. అంటే న్యాయశాఖ ప్రజలకి తక్కువ జవాబుదారీగా ఉంటుంది, కానీ కార్యనిర్వాహక శాఖ ప్రజలకు ఎక్కువ జవాబుదారీగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ప్రతి 5 సంవత్సరాలకు జరిగే ఎన్నికల ద్వారా నచ్చని కార్యనిర్వాహక ప్రభుత్వాన్ని తొలగించి ఇంకొక కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చే అవకాశం ప్రజలకు ఉంది. కాబట్టి అధికారంలో ఉన్న ప్రభుత్వం జవాబుదారీగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ న్యాయమూర్తులను అటు పార్లమెంటు కూడా తొలగించడం దాదాపు అసాధ్యము. ఎందుకంటే న్యాయమూర్తులను తొలగించాలంటే పార్లమెంటులో లోక్సభ మరియు రాజ్యసభ మొత్తం సభ్యుల్లో సగం మంది ఒప్పుకోవాలి. తరువాత ఆయన్ను తొలగించే తీర్మానం ప్రవేశపెట్టిన ఆ రోజు సభకు హాజరై ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళలో 2/3 వంతు ఒప్పుకోవాలి.
సో స్వతంత్ర రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 నుంచి ఇప్పటి వరకు ఒక న్యాయమూర్తిని కూడా మనం తొలగించలేకపోయాం. ఉదాహరణకి జస్టిస్ రామస్వామి అనబడే పంజాబ్ హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న ఇతను అసమర్థత మరియు దుష్ప్రవర్తన అనే కారణంగా మనం జడ్జిలను తొలగించడానికి అవకాశం ఉంది. అయితే ఈయన మీద ఒక కమిటీ వేసి అతను అవినీతి ఆరోపణలు రుజువైన తర్వాత అతనిని తొలగించే తీర్మానం పార్లమెంట్లో ప్రవేశపెడితే కాంగ్రెస్ దాన్ని బలపరచకపోవడం వల్ల ఆ తీర్మానం వీగిపోయింది. అంటే ఒక్క ప్రయత్నం జరిగింది, ఆ ఒక్క ప్రయత్నంలో మనం ఆ జడ్జిని తొలగించలేకపోయాం. సో 1982 ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనబడే మొదటి జడ్జి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన వివరణ ఏంటంటే, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను నియమించే క్రమంలో కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖని సంప్రదించిన పిదప వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్లయితే కార్యనిర్వాహక శాఖకి అంతిమ నిర్ణయం ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క అభిప్రాయాలను త్రోసిపుచ్చవచ్చు. ఎందుకలా చెప్పడం జరిగింది? కార్యనిర్వాహక శాఖ ప్రజలకు ఎక్కువగా జవాబుదారీగా ఉంది, న్యాయశాఖ అంత జవాబుదారీగా లేదు. కాబట్టి పరస్పరం ఇద్దరికి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్లయితే ఒక నియామకానికి సంబంధించి కార్యనిర్వాహక శాఖకి అంతిమ నిర్ణయాలు ఉండాలి. అంటే ఒక రకంగా గతంలో ఉన్న కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖకు ఉన్న సమాన అధికారాలు మధ్య ఉన్న సమతుల్యత తొలగించబడింది. అంటే కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖని సంప్రదించిన పిదప కార్యనిర్వాహక శాఖకి న్యాయశాఖకి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్లయితే ఒక నియామకానికి సంబంధించి కార్యనిర్వాహక శాఖ అభిప్రాయాలు చెల్లుబాటు అవుతాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క అభిప్రాయాలను పక్కన పెట్టవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. సో దానివల్ల మొదటిసారిగా కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖకు ఉన్న సమాన ప్రాధాన్యత ఇక్కడ కోల్పోవడం జరిగింది. అందుకనే మీరు గమనించినట్లయితే ఇందాక నేను చెప్పాను, 1950 నుంచి 1982 వరకు కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ పరస్పరం సంప్రదించుకున్న తర్వాత ఇద్దరు ఆమోదించిన తర్వాత నియామకాలు చేయడం జరిగేది. సో దానివల్ల సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియమానికి సంబంధించి ఎటువంటి వివాదాలు తలెత్తలేదు. కానీ 1982లో కార్యనిర్వాహక శాఖకి ఒక రకమైన వీటో అధికారం ఇవ్వడం జరిగింది. అందుకని మీరు గమనించినట్లయితే 1982 నుంచి 1993 వరకు 1982 నుంచి 1993 వరకు జరిగిన నియామకాలు చూసినట్లయితే చాలా వరకు కార్యనిర్వాహక శాఖ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క అభిప్రాయాలను పక్కన పెట్టి నియామకాలు చేయడం జరిగింది. అంటే ఒక రకంగా 1982 నుంచి 1993 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క విలువ తగ్గిపోయింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క అధికారాలు కూడా తగ్గిపోయినాయి. తర్వాత సుభాష్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సుభాష్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇది మరొక ముఖ్యమైన కేసు అండి. ఈ కేసులో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో కేవలం 3 న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. నేను చెప్పాను, మొదటి జడ్జి కేసులో తీర్పునిచ్చిన ధర్మాసనంలో 7 న్యాయమూర్తులు ఉన్నారు. తరువాత వచ్చిన ఈ కేసు సుభాష్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పును వెలువరించిన ధర్మాసనంలో 3 న్యాయమూర్తులే ఉన్నారు. గమనించాలి, తక్కువ న్యాయమూర్తులు గల ధర్మాసనం ఎక్కువ న్యాయమూర్తులు గల ధర్మాసనం ఇచ్చిన తీర్పుని మార్చే అధికారం లేదు. కాబట్టి ఈ వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేసిందంటే, మొదటి జడ్జి కేసు అనబడే ఎస్పీ గుప్తా కేసులో సుప్రీంకోర్టు వ్యక్తీకరించిన అభిప్రాయము రాజ్యాంగంలోని అంశాలకి దగ్గరగా లేదు, రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఉంది. కాబట్టి ఈ తీర్పుని సుప్రీంకోర్టు పునః పరిశీలించాలి అనే ఒక రకమైన వేడుకను ఒక రకమైన రిక్వెస్ట్ ఈ కేసులో చేయడం జరిగింది. అంటే 3 న్యాయమూర్తులు గల ధర్మాసనం సుభాష్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే వ్యాజ్యంలో సుప్రీంకోర్టుని ప్రాధేయపడడం జరిగింది. ఏమని ప్రాధేయపడింది?
1982లో ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనబడే మొదటి జడ్జి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి దగ్గరగా లేదు, రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఉంది. కాబట్టి ఈ తీర్పుని పునః పరిశీలించాలి. ఏంటా రాజ్యాంగ స్ఫూర్తి? సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించే క్రమంలో కార్యనిర్వాహక శాఖకి, న్యాయశాఖకి సమాన ప్రాధాన్యం ఉండాలి. కానీ 1982లో కార్యనిర్వాహక శాఖకి అంతిమ నిర్ణయం ఇవ్వడం జరిగింది, ఒక రకంగా వీటో ఇవ్వడం జరిగింది. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎందుకు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, భారతదేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో అటు కార్యనిర్వాహక శాఖకు కానీ ఇటు న్యాయశాఖ కానీ అంతిమ అధికారం ఇవ్వడం లేదు, వీటో ఇవ్వడం లేదు. రెండు పరస్పరం సంప్రదించుకున్న తర్వాత రెండు పరస్పరం ఆమోదించి అంగీకరించినట్లయితేనే ఆ నియామకం చేయడం జరుగుతుంది. కానీ 1982లో ఏం జరిగింది? వీటో కార్యనిర్వాహక శాఖ ఇవ్వడం జరిగింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, బిఆర్ అంబేద్కర్ యొక్క అభిప్రాయాలకి విరుద్ధం. కాబట్టి ఈ తీర్పుని మీరు పునః పరిశీలించాలి అన్న విన్నపాన్ని ఈ సుభాష్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే వ్యాజ్యంలో ముగ్గురు న్యాయమూర్తులుగా ధర్మాసనం అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో తర్వాత ఏం జరిగిందంటే 1993లో మరొక ముఖ్యమైన కేసు. ఈ కేసెస్ అని చాలా ఇంపార్టెంట్ అండి, అభ్యర్థులు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈ కేసుల్లో జరిగిన వాదనలు కూడా గుర్తుంచుకోవాలి. సో మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైతే సబ్జెక్టు గుర్తుంచుకోవడం చాలా సులువు. సో నెక్స్ట్ ఇంకొక కేసు, సుప్రీంకోర్ట్ అడ్వకేట్స్. కేసులు తెలుగులో రాసిన, ఇంగ్లీష్లో రాసిన అవే పదాలు. సో ఇందులో తెలుగు అనువాదం అంటూ ఏమీ ఉండదండి. సుప్రీంకోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్, సుప్రీంకోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్, సుప్రీంకోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది 1993లో ఈ వ్యాజ్యం మీద సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం జరిగింది. సో ఈ ధర్మాసనంలో 9 న్యాయమూర్తులు ఉన్నారు, 7/2 మెజారిటీతో తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1993. ఈ ధర్మాసనంలో 9 న్యాయమూర్తులు ఉన్నారు, 7/2 మెజారిటీతో ఈ తీర్పు వెలువరించడం జరిగింది. అయితే ఇక్కడ సుప్రీంకోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ అంటే సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న సీనియర్ అడ్వకేట్స్ యొక్క అసోసియేషన్ ఈ కేసు వేయడం జరిగింది. అందుకనే దీన్ని సుప్రీంకోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ అని అంటారు. అయితే ఇక్కడ మనం వాదనలు చూద్దాం. ఇక్కడ వాదనలు ఏంటంటే 1982లో ఇచ్చిన తీర్పుకి భిన్నంగా ఈ వ్యాజ్యంలో తీర్పు ఇవ్వడం జరిగింది. ఏంటి ఇక్కడ ఇచ్చిన తీర్పు? గతంలో మనం ఏం చెప్పాం? 1982 కేసులు ఏం చెప్పింది సుప్రీంకోర్టు? కార్యనిర్వాహక శాఖ మరియు న్యాయశాఖ పరస్పరం సంప్రదించుకొని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు నియమించే క్రమంలో అభిప్రాయ భేదాలు ఉన్నట్లయితే కార్యనిర్వాహక శాఖ అభిప్రాయాలు చెల్లుబాటు అవుతాయి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క అభిప్రాయాలను పక్కన పెట్టవచ్చు. ఈ వ్యాజ్యంలో దానికి పూర్తి వ్యతిరేకంగా చెప్పడం జరిగింది. ఏం చెప్పడం జరిగింది? సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు నియమించే క్రమంలో కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖను సంప్రదిస్తుంది. సంప్రదించిన పిదప కార్యనిర్వాహక శాఖకి, న్యాయశాఖకి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్లయితే న్యాయశాఖ అభిప్రాయం చెల్లుబాటు అవుతుంది, కార్యనిర్వాహక శాఖ అభిప్రాయాల్ని త్రోసిపుచ్చవచ్చు. అంటే ఇక్కడ కూడా సమతుల్యత లేదు. 1982 మొదటి జడ్జి కేసులో కార్యనిర్వాహక శాఖకి వీటో ఇస్తే, ఆధిక్యతనిస్తే 1993 రెండవ జడ్జి కేసు, దీన్ని రెండవ జడ్జి కేసు అని కూడా అంటారు, దీంట్లో న్యాయశాఖకు ఆధిక్యత ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ సమతుల్యత మళ్ళీ లోపించింది. అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు నియమించే క్రమంలో కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖను సంప్రదిస్తుంది. సంప్రదించిన పిదప ఈ రెండు శాఖల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లయితే అంతిమంగా
న్యాయశాఖ అభిప్రాయం చెల్లుబాటు అవుతుంది. ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క అభిప్రాయం చెల్లుబాటు అవుతుంది. కార్యనిర్వాహక శాఖ అభిప్రాయాలను పక్కన పెట్టవచ్చు, త్రోసిపుచ్చవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అలానే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ వ్యాజ్యంలోనే సుప్రీంకోర్టు మొదటిసారిగా కొల్లీజియం అనే పదాన్ని సృష్టించడం జరిగింది. కొల్లీజియం భారత రాజ్యాంగం 1950 జనవరి 26లో అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా కొల్లీజియం అనే దాని ప్రస్తావన లేదు. సో 1993లో రెండవ జడ్జి కేసు అనబడే ఈ వ్యాజ్యంలో సుప్రీంకోర్టు మొదటిసారిగా ఒక కొత్త వ్యవస్థను సృష్టించింది. రాజ్యాంగంలో లేని ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అంటాం, రాజ్యాంగేతర సంస్థని సృష్టించడం జరిగింది. దాన్నే కొల్లీజియం అంటారు. సో ఈ వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను నియమించే క్రమంలో కొల్లీజియం అనే వ్యవస్థ సలహా మేరకు మాత్రమే రాష్ట్రపతి నియమించాలి. సో రాష్ట్రపతి సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను నియమించే క్రమంలో కొల్లీజియం వ్యవస్థ వ్యక్తీకరించే అభిప్రాయాన్ని తప్పనిసరిగా పాటించాలి. మరి కొల్లీజియంలో ఎవరు ఉంటారు? సో ఈ రెండవ జడ్జి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, కొల్లీజియంలో 3 న్యాయమూర్తులు ఉంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యధిక సీనియారిటీ కలిగిన 2 న్యాయమూర్తులు ఉంటారు. అంటే మొత్తం 3 ఉంటారు. కొల్లీజియంలో 3 ఉంటారు. అంటే 3 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఇంక్లూడింగ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ప్రధాన న్యాయమూర్తి, అతని తర్వాత సీనియారిటీలో ముందున్న మరో 2 న్యాయమూర్తులు ఈ కొల్లీజియంలో ఉంటారు. అంటే ఒక రకంగా రెండవ జడ్జి కేసు తీర్పు వెలువరించిన తర్వాత 1993 నుంచి ఇప్పటి వరకు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో తుది నిర్ణయం కొల్లీజియందే. ఉదాహరణకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిప్రాయాలు ఏంటి? సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో అటు కార్యనిర్వాహక శాఖ కానీ ఇటు న్యాయశాఖ కానీ తుది నిర్ణయం, అంతిమ నిర్ణయం ఉండకూడదు, 2 శాఖలకి సమాన ప్రాధాన్యత ఉండాలి అన్న అభిప్రాయానికి మనం ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 1993లోని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తిలోదకాలు ఇచ్చింది. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిప్రాయం కావచ్చు, లేదా రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి? కార్యనిర్వాహక శాఖకి మరియు న్యాయ శాఖకి సమాన అధికారాలు ఉండాలి. కానీ 1993లో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అండ్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఈ వ్యాజ్యంలో, దీన్ని మనం రెండవ జడ్జి కేసుని కూడా అంటాం, ఈ వ్యాజ్యంలో కార్యనిర్వాహక శాఖ మరియు న్యాయశాఖ మధ్య అభిప్రాయాలు తలెత్తినట్లయితే, భిన్నాభిప్రాయాలు ఉన్నట్లయితే తుది నిర్ణయం న్యాయశాఖ అభిప్రాయాలకే ఉంటుంది. అంటే ఒక రకంగా సమతుల్యత లేకుండా చేయడము, ఇది ఖచ్చితంగా 100కి 100 రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, బిఆర్ అంబేద్కర్ వ్యక్తీకరించిన అభిప్రాయాలకు విరుద్ధం. సో నేటికి భారతదేశంలో న్యాయమూర్తులే నియామకం చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా న్యాయమూర్తులు ఎంపిక చేసే ప్రక్రియ లేదు. ఉదాహరణకి మనం భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్నది. సో ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న దేశాలన్నీ కూడా ఇప్పుడు కామన్వెల్త్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అని ఒక గ్రూప్గా ఏర్పడినాయి. సో అమెరికాలో కానీ కామన్వెల్త్ కంట్రీస్లో కానీ ఎక్కడ కార్యనిర్వాహక శాఖ న్యాయమూర్తులు నియమించే క్రమంలో న్యాయశాఖను సంప్రదించే సాంప్రదాయం లేదు. సో అమెరికాలో అమెరికన్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? అమెరికన్ ప్రెసిడెంట్ నియమిస్తారు. అమెరికన్ ప్రెసిడెంట్ ఎందులో భాగము? కార్యనిర్వాహక శాఖలో భాగము. సో అమెరికాలో న్యాయమూర్తులు నియమించే క్రమంలో అమెరికన్ రాష్ట్రపతి న్యాయమూర్తులను సంప్రదించే సాంప్రదాయం ఏమీ లేదు. అలానే కామన్వెల్త్ కంట్రీస్ అనబడే గ్రూప్లో కూడా బ్రిటన్ మొదలుకొని అన్ని కామన్వెల్త్ కంట్రీస్లో ఎక్కడా కూడా న్యాయమూర్తులు నియమించే క్రమంలో కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖను సంప్రదించాల్సిన అవసరం లేదు. కానీ భారత రాజ్యాంగంలో ప్రతిభ నిజాయితీ కలిగిన న్యాయమూర్తులు నియమించాలనే ఉద్దేశంతో కార్యనిర్వాహక శాఖతో పాటు న్యాయశాఖ కూడా సమాన ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. మన రాజ్యాంగ నిర్మాతలు సరైన వ్యక్తులు న్యాయమూర్తులు నియమించడానికి కార్యనిర్వాహక శాఖకు అంతిమ నిర్ణయం ఇవ్వకుండా న్యాయశాఖ కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు కామన్వెల్త్ కంట్రీస్లో ఉన్న వ్యవస్థకి మరియు అమెరికాలో ఉన్న వ్యవస్థకి భిన్నం. ఎందుకు మనం భిన్నంగా ఉన్నాము? మామూలుగా ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా
న్యాయమూర్తులు నియమించే అధికారం కార్యనిర్వాహక శాఖకే ఉంటుంది. కానీ మన భారతదేశంలో కార్యనిర్వాహక శాఖను కూడా పూర్తిగా నమ్మడానికి వీల్లేదు. సో నిజాయితీ కలిగిన ప్రతిభ కలిగిన న్యాయమూర్తులను ఎంపిక చేసే ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చాలా అవగాహన ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు సుప్రీంకోర్టు హైకోర్టులు ప్రాక్టీస్ చేసే న్యాయవాదులు న్యాయమూర్తులకు ఎంపిక జరగడం జరుగుతూ ఉంటుంది. సో ఎటువంటి న్యాయవాదికి సమర్థత ఉంది, ప్రతిభ ఉంది, నిజాయితీ ఉంది అనే అంశము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్పష్టంగా తెలిసి ఉంటుంది. కాబట్టి ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా నియామక ప్రక్రియలో భాగస్వామిని చేసినట్లయితే మంచి వ్యక్తులు న్యాయమూర్తులుగా మనము నియమించుకోవచ్చు అన్న సదుద్దేశంతో రాజ్యాంగ నిర్మాతలు కార్యనిర్వాహక శాఖతో పాటు న్యాయశాఖకు కూడా సమాన ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. అయితే మన సుప్రీంకోర్టు 1993లో ఈ వ్యాజ్యంలో కొలీజియం అని ఒక రాజ్యాంగేతర సంస్థను ఒకటి సృష్టించి న్యాయమూర్తులు నియమించే అధికారాన్ని కార్యనిర్వాహక శాఖ నుంచి తమ చేతుల్లోకి తీసేసుకోవడం జరిగింది. అయితే 1993 నుంచి ఇప్పటి వరకు న్యాయమూర్తుల నియామక ప్రక్రియ చూసినట్లయితే ఒక ముఖ్యమైన విమర్శ ఏంటంటే, న్యాయమూర్తులు అంటే ఒక హైకోర్టులు లేదా సుప్రీంకోర్టులు కొన్ని ఖాళీలు ఉన్నట్లయితే ఎంతమందిని పరిగణలోకి తీసుకున్నారు, వారి మెరిట్స్ అండ్ డిమెరిట్స్, ప్రతిభలేంటి, వాళ్ళ బలాలేంటి, బలహీనతలేంటి, ఎందుకు కొందరిని అంతిమంగా నియమించారని ఈ సారాంశము చివరకు సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తులు కూడా ఈ సమాచారానికి అందుబాటులో లేదండి. అంటే పారదర్శకత లోపించింది. కొలీజియం వ్యవస్థ పనితీరులో పారదర్శకత లేదు. ఈ విమర్శని న్యాయశాఖ కార్యనిర్వాహక శాఖ కాదు, న్యాయ వ్యవస్థలోని గతంలో రిటైర్ అయిన కొందరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ జేఎస్ వర్మ, జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య అనబడే ప్రతిభ కలిగిన నిజాయితీకి మారుపేరైన ప్రధాన న్యాయమూర్తులే విమర్శించడం జరిగింది. కొలీజియం వ్యవస్థ పనితీరులో పారదర్శకత లేదు, సమర్థత ప్రతిభ కలిగిన న్యాయమూర్తులు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరగట్లేదు. ఇందులో బంధుప్రీతి లేదా కొన్ని ప్రాంతాలకు సంబంధించి ప్రీతి ఉండడం జరుగుతుంది. సో దీన్ని మనం క్యాస్ట్ అండ్ క్లాస్ కన్సిడరేషన్స్ అంటాం. అంటే కొలీజియం వ్యవస్థ సక్రమంగా పని చేయట్లేదు, పారదర్శకత లేదు. కాబట్టి మనం ఆ పారదర్శకతను తీసుకురావాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగానికి అంతిమంగా భాష్యాన్ని ఇచ్చేది సుప్రీంకోర్టు, న్యాయ వ్యవస్థ. ఒకవేళ కార్యనిర్వాహక శాఖ తప్పు చేసినా, శాసనశాఖ తప్పు చేసినా వాటి తప్పులను సరిదిద్దే అధికారము న్యాయశాఖ ఇవ్వడం జరిగింది. సో న్యాయశాఖే తప్పు చేసినట్లయితే దానిని సరిదిద్దుకునే అవకాశం లేకపోతే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు హైకోర్టుకు ఎన్నిక కాబడే న్యాయమూర్తులు ఖచ్చితంగా ప్రతిభాధారంగా, నిజాయితీ సమర్థత ఆధారంగా ఎన్నిక కావాలి. కానీ అటువంటి వ్యవస్థ మనకు ప్రస్తుతం భారతదేశంలో లేదు. కొలీజియం వ్యవస్థ పనితీరు పారదర్శకంగా లేదు అని ఒక బలమైన అభిప్రాయము న్యాయశాఖలో నుంచి కొంతమంది న్యాయశాఖకి సంబంధించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, రిటైర్ అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులే వ్యక్తీకరించడం జరిగింది.